తులారాశి వాళ్లకు ఈ వారం తాము చేపట్టబోయేటటువంటి పనుల్లో కొంత అనుకూలతలు ప్రతికూలలు ఉండే పరిస్థితి ఉంది. వీటిని మనం మిశ్రమంగా ఫలితాలు చెప్తూ ఉంటాం. అంటే కొన్ని అంశాల్లో అనుకూలంగా ఫలితాలు రావటం, కొంత అంశాల్లో ప్రతికూలంగా ఫలితాలు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. ప్రతి అంశాన్ని ఈ వారం మీరు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఒకటికి రెండు సార్లు వాటిని సమీక్ష చేసుకున్న తర్వాతనే కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఉద్యోగ విషయాల్లో లేదా నిర్వహిస్తూ ఉన్నటువంటి మీరు బాధ్యతగా వహిస్తూ చేపడుతున్న ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ఆ ఉద్యోగపరమైనటువంటి అంశాలు కావచ్చు, ప్రాజెక్టుల్లో మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో భిన్నంగా ఆలోచన చేస్తూ ఉంటారు. కష్టపడటం ద్వారా కొంత వ్యాపారంలో అనుకూలతలు ఉన్నప్పటికీ ఈ ఉద్యోగ విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు కూడా కలిసి వస్తుంటాయి. అదే సందర్భంలో విలాసాలకు పోయి, గొప్పలకు పోయి దాచుకున్నటువంటి ధనాన్ని కూడా ఖర్చు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. అందరినీ కలుపుకుంటూ వెళ్తారు. స్నేహపూర్వకమైనటువంటి భావనతో వ్యవహరిస్తారు. మీ పిల్లల యొక్క చదువుల విషయంలో తోడ్పాటు అవసరమవుతుంది. వారు ఏం చేస్తున్నారు, ఎలాంటి వ్యవహారాలు నిర్వహిస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు ఇత్యాది విషయాలన్నీ కూడా గమనించుకుంటూ ఉండాలి. చెప్పే సందర్భంలో వారికి స్నేహపూర్వకంగా అర్థమయ్యేటట్లు కాస్త సమస్యలను వివరిస్తూ చెప్తూ వారిని మార్చివేసే ప్రయత్నం చేస్తుండాలి. తప్పితే ఏ భయంతోటో లేదా ఏ కోపంతోటో వారితో మాట్లాడితే కనుక అది మరింత ఇబ్బందులకు దారి తీసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా కొంత ఒత్తిడి ఉంటుంది. అలసిపోయినట్లుగా కనిపిస్తారు. నిద్రలేమితో బాధపడేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. అయితే కొంత వారం మధ్య నుండి ఇటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోయి మంచి ఆరోగ్యాన్ని కూడా పొందగలుగుతారు. విద్యార్థులు వివిధ అవకాశాల కోసం కొంత స్నేహితుల యొక్క సహకారం తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. నిరుద్యోగులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉపాధి అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. అందివచ్చిన ప్రతి అంశాన్ని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలము, మంచి గుర్తింపు, గౌరవాలు ఏర్పడుతుంటాయి. వివిధ రూపాల్లో ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం ద్వారా వివిధ రూపాల్లో ఆదాయ మార్గాలతో కూడినటువంటి సంతోషాలు కూడా కలిసి వస్తుంటాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండండి. వివిధ రూపాల్లో ఇతరులతో మాట్లాడే సందర్భంలో వ్యవహరించేటటువంటి తీరులో అపార్థాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ మాట్లాడేటటువంటి మాటలను జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఎటువంటి సమస్యలు రాకుండా ఆ కార్యక్రమాలను పూర్తి చేస్తూ లాభాలను పొందే ప్రయత్నం చేయండి. తద్వారా కోల్పోయినటువంటి భావనలు, స్నేహాలు తిరిగి పునరుద్ధరింప చేసుకోగలుగుతారు. ఈ వారం ప్రతి అంశంలో మీరు సానుకూలంగా వ్యవహరించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారు. తులారాశి వాళ్లకు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం, ధ్యానించటం మంచిది. వీలైతే కనుక కనకాంబరపు పుష్పాలు కానీ, గులాబీ పుష్పాలు కానీ, తామర, కలువ పుష్పాల వంటివి సేకరించి మహాలక్ష్మి అమ్మవారికి అర్చన నిర్వహించండి. విశేషంగా అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం చేస్తూ ఉంటే ఎన్నో రకాల ప్రయోజనాలు ఈ వారం మీరు పొందవచ్చు.